హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో తాటి బెల్లంతో చేసిన నేతి సున్నుండలు చాలా టేస్టీగా హెల్దీగా షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయచ్చు. ఎవరైనా ఈ వీడియోని ఈజీగా ఇంట్లోనే హెల్దీగా చేసేయచ్చు. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఈ లడ్డూల కోసం పొట్టు మినపప్పును ఎక్కువ తీసుకున్న, నార్మల్ గుండు మినపప్పు కొంచెం లైట్ గా యాడ్ చేసిన. మొత్తం పొట్టు మినపప్పుతోనే చేస్తే కొంచెం పంటి చుట్టూ అతుక్కపోయిన ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. అందుకని గుండు మినపప్పు కొంచెం లైట్ గా టేస్ట్ కోసం యాడ్ చేసిన. ఇప్పుడు మనం తీసుకున్న పప్పుని ఏదైనా ఒక కప్ సైజ్ బౌల్ తీసుకోవాలి. తీసుకొని దాని ప్రకారం కొలుసుకుంటూ ఎన్ని కప్స్ అయినాయో దాన్ని బట్టి చూసుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే ఇదే కప్పు తోటి బెల్లం అయినా షుగర్ అయినా స్వీట్ కోసం మనం ఏది తీసుకుంటామో అది మళ్ళీ దీని ప్రకారం కొలిసి వేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇట్లా కొలుసుకొని కప్ సైజ్ తీసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. అందుకని నేను ఈ కప్పు తీసుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నా. చిన్న ప్యాన్ లో అయితే తొందరగా మాడిపోతుంది కావచ్చు అని పెద్ద ప్యాన్ తీసుకున్నా. ఇందులో అయితే చిన్న ఫ్లేమ్ మంట అనేది మొత్తం చిన్నగా పెట్టేసి ఇవి మనం తీసుకున్న పప్పు మొత్తం అందులో వేసుకొని మెల్లగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మాడిపోకుండా చూసుకోవాలి, దగ్గరుండి చూసుకోవాలి. ఈ లడ్డు మొత్తం సింపుల్ ప్రాసెసే, కానీ ఒక ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం టైం తీసుకుంటది. అది ఓపికతో మెల్లగా అక్కడ వెయిట్ చేసి చేసుకోవాలి. 10-15 మినిట్స్, ఒక పావు గంట టైం పడుతుంది ఇవన్నీ ఫ్రై అవ్వడానికి. ఫ్రై అవుతున్నప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది. వాళ్ళ మంచి స్మెల్ వచ్చినప్పుడే అందులో ఉన్న తడి అంతా వెళ్ళిపోయి అవి మంచిగా ఫ్రై అయినాయి అన్నట్టు. అలా అయిపోయిన తర్వాత వీటిని చల్లారి పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో వేసుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు నేను ఈ పప్పులో నేను కొలత తీసుకున్న ప్రకారం ఒక కప్పుకి 1 స్పూన్ బియ్యం తీసుకోవాలి. అప్పుడు నాకు 2.5 కప్స్ అయింది కాబట్టి నేను 2.5 స్పూన్స్ బియ్యం తీసుకున్నా. బియ్యంని కూడా లైట్ గా ఫ్రై చేసుకొని ఇందులో వేసి కలుపుకోవాలి. అలా వేసుకుంటే కంప్లీట్ మినపప్పుతో విన్న టేస్ట్ కంటే ఇలా మనం కొంచెం బియ్యం కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది. కొంచెం జిగురు కాకుండా లడ్డు టేస్ట్ లాగా పర్ఫెక్ట్ గా ఉంటది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్సీ చేసుకొని అంటే కలుపుకొని తర్వాత గ్రైండర్ లో వేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ లాగా కొంచెం గరుకుగా చేసుకున్న టేస్ట్ బాగుంటది. మొత్తం కంప్లీట్ పౌడర్ లాగా చేసుకున్న టేస్ట్ బాగుంటది. నేను మా బాబు కోసం చేస్తున్నా, అందుకే పౌడర్ ని మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకున్నా. గరుకు ఉంటే మనం పెద్దోళ్ళం తిన్నప్పుడు కొంచెం నమిలిన కొద్దీ ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. మస్తు ఫీల్ అనిపిస్తుంది. ఇంకా కంప్లీట్ గా ఇది తాటి బెల్లము నెయ్యితోనే కాబట్టి తాటి బెల్లం నేను మా అన్నయ్యని తీసుకురమ్మంటే తీసుకొచ్చిండు. తనకి అసలు ఈ మధ్యలో దొరకడం కష్టం, కానీ అదృష్టంగా దొరికింది. దొరికినప్పుడే ఇంత మంచి వీడియోని మీకు కూడా చూపించాలని చెప్పేసి వెంటనే స్టార్ట్ చేసిన. లేకపోతే ఈ సున్నుండలు తర్వాత ఎప్పుడో చేద్దాము అని చెప్పేసి అనుకున్నాంటి. ఇప్పుడు తాటి బెల్లం కాబట్టి తాటి నుంచి వచ్చే మన నీరు ఉంటది కదా, దాంతో బెల్లం తయారు చేస్తారు. చెరుకు రసంతో తయారు చేసినట్టుగా అట్లా తయారు చేసింది. అది హెల్త్ కి మంచిది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అందులో. కావాలంటే దాని గురించి తెలుసుకొని చూడండి. ఇలా చేసుకుంటే షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. అసలు భయపడకుండా. స్వీట్ ని చాలా మిస్ అవుతుంటారు కదా షుగర్ వాళ్ళు అసలు మిస్ అయిన ఫీల్ లేకుండా హ్యాపీగా తినొచ్చు. కానీ డైలీ తినకుండా చిన్న సైజు లడ్డు లాగా చేసుకొని 2 days ఒకసారి 3 days ఒకసారి ఒక లడ్డు తీసుకుంటే వాళ్ళకు కూడా హెల్త్ కి మంచిది. స్వీట్ ని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ కూడా ఉండదు. అంటే ఇలాంటి తాటి బెల్లం తీసుకుంటే ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ ఇంకెక్కువగా ఉంటాయి. బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళు, లేకపోతే బ్లడ్ సెల్స్ తక్కువ అయిపోయి హెల్త్ మళ్ళీ క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళు, ఇలాంటి న్యూట్రిషన్ లోపం వచ్చిన ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కైనా తాటి బెల్లం కూడా చాలా మంచిది. మీకు ఎవరికైనా అందుబాటులో ఉంటే దొరికితే తప్పకుండా వాడండి. చెరుకుతో చేసిన బెల్లం కంటే ఈ బెల్లం అనేది ఇంకా మంచిది. ఇప్పుడు మనం పౌడర్ వేసుకొని తర్వాత బెల్లం డైరెక్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే అది ముద్దలాగా అయిపోతుంది. మనకి లడ్డు అనేది పొడిగా వస్తేనే ఆ టేస్ట్ మంచిగా తెలుస్తుంది. కాబట్టి మనం పట్టుకున్న పౌడర్ లో బెల్లం, మనం తురిమి పెట్టుకున్న బెల్లం మొత్తం వేసి మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి వాటిని. ఆ తర్వాతనే మిక్సీ పట్టుకుంటే మంచిగా పౌడర్ లాగా వస్తుంది, ముద్దలాగా రాదు. ఇలా ఉంటది అనమాట పౌడర్ లాగా. టేస్ట్ కూడా లడ్డు తిన్న ఫీల్ అనేది ఉంటది. కొంచెం స్మెల్ టేస్ట్ కోసము యాలకులు అనేటివి ఒక 3-4 యాడ్ చేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో ఏంటంటే
ఇప్పుడు మనం మినపప్పుని ఫ్రై చేసుకుంటాం కదా, అది ఒక మంచి స్మెల్ ఉంటది. మళ్ళీ నెయ్యి, తాటి బెల్లము, యాలకులు, ఇవన్నీ వాటి యొక్క సపరేట్ స్మెల్స్, టేస్ట్ అనేటివి ఉంటాయి కదా, మంచి టేస్ట్ ఉంటది. వీటన్నిటిని కలిపి చేస్తున్నామంటే ఈ లడ్డు టేస్ట్ అయితే ఇంకా సూపర్ ఉంటది. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి, ఆల్రెడీ సగం అయిపోయింది, లేపేసినాం మేమే. ఇప్పుడు బాబుకి నేను డైలీ ఒక స్పూన్ నెయ్యి అనేది కంపల్సరీ ఫుడ్ లోనైనా యూజ్ చేస్తా, లేకపోతే పరిగడుపునే ఒక స్పూన్ నెయ్యి తినిపిస్తా. అది హెల్త్ కి మంచిదని తెలిసిన తర్వాత అట్లా వాడుతున్నా. ఇప్పుడు ఎట్లా అయినా తినిపిస్తా కదా, ఇప్పుడు ఇదే లడ్డూలు చేసేస్తే డైలీ ఒక స్పూన్ నెయ్యి తిన్నట్లు ఉంటది, లడ్డు చేసినట్లు ఉంటది కదా అని చెప్పేసి ఈ నెయ్యిని ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. ఈ నెయ్యి బయట నెయ్యి నూనెలతో కంపేర్ చేసుకుంటే చాలా లైట్ గా ఉంటది, తిన్నప్పుడు కూడా చాలా లైట్ ఫీలింగ్ ఉంటది, హెల్దీ టేస్టీగా. నెయ్యి మొత్తం వాడేస్తున్నాయిగా, అసలు నెయ్యి మొత్తం అయిపోయింది ఈ లడ్డూలు చేసేసరికి. ఇప్పుడు నెయ్యి మొత్తం వేడి చేసి పెట్టుకోవాలి. ఈ లడ్డూలు మొత్తం కంప్లీట్ గా నెయ్యితోనే చేస్తాము. పాలు కూడా వేడి చేసి పోసుకొని చేసుకోవచ్చు, కానీ నెయ్యితో చేస్తే హెల్దీ, బలం కూడా మంచిగా ఉంటది. ఇప్పుడు ఈ పౌడర్ ని మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ని ఎక్కువ క్వాంటిటీలో మిక్సీ పట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇది చాలా ఎక్కువైపోయింది అనుకోండి, మనకి ఎంతవరకు లడ్డూలు తింటామో అంతవరకు పిండి తీసుకొని మిగిలిన పిండి మొత్తం పెద్ద పెద్ద కంటైనర్స్, పెద్ద బాక్సెస్ లో పెట్టుకొని ఎయిర్, వాటర్ తగలకుండా ఫ్రిడ్జ్ లో కానీ మంచి ప్లేస్ లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే నెల వరకు కూడా పిండి పాడవకుండా, 6 months వరకు కూడా పాడవకుండా ఉంటది. ఇట్లా నెయ్యి వేసుకొని చేసుకుంటే లడ్డూలు నెల వరకు కూడా పాడవకుండా ఫ్రెష్ గా ఉంటాయి. మనం లడ్డూలు చుట్టుకోవడం కూడా ఇక్కడ ఒక పెద్ద టాస్క్. నాకైతే 1 గంట టైం పట్టింది ఈ లడ్డూలని చుట్టడానికి. మస్తు చేయి నొప్పి పెట్టింది నాకు. ఈ లడ్డూలు చుట్టడం అనేది బిగ్ టాస్క్. ఇది మనం బేసిన్ లడ్డు, మనం బూందీ లడ్డు కానీ శనగపిండితో చేసిన లడ్డూలు, అవి లడ్డూలు చుట్టడం కొంచెం సింపులే, కానీ ఇవి లడ్డూలు చుట్టడం చాలా ఇబ్బంది. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ గా చుట్టకపోతే చుట్టిన కొద్దీ విరిగిపోతా ఉంటాయి, నలిగిపోతా ఉంటది, పొడి పొడిగా అయిపోతా ఉంటది. అందుకే వాటిని పర్ఫెక్ట్ గా గట్టిగా చుట్టాలి అంటే కొంచెం చేయి నొప్పేస్తుంది. కొంచెం క్వాంటిటీలో చేసుకుంటే ఏం కాదు. పక్కా కొలతలతో చేసుకుంటే మాత్రం టేస్ట్ అద్దరిపోతుంది. ట్రస్ట్ మీ, డెఫినెట్లీ అందరికి నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ బ్యూటిఫుల్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.